ఈ వానాకాలంలో జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వానాకాలం చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖమ్మంలో పోయినసారి వచ్చిన మున్నేరు వాగు వరదల చిత్రాలు అన్నమాట ఇవి. ఇక్కడ కర్ణగిరి బ్రిడ్జ్ దగ్గర కానీ, ముస్తఫా నగర్, ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర కానీ తీసిన వీడియోలు అన్నమాట. ఇవి ఎందుకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానంటే, లాస్ట్ ఇయర్ తీసినప్పుడు కొద్దిగా అప్లోడ్ చేయడం అనేది కుదరలేదు. అక్కడ పోయినసారి మీకు తెలిసి ఉంటుంది, జేసీబీతో ఒక హుసేన్ అనే అతను ఒక నలుగురిని కాపాడాడు. అలాగే మనం ఈ వానాకాలంలో ఎలాంటి ట్రిప్స్ లేకుండా ఉండడం అనేది చాలా బెస్ట్ అన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే, ఎటైనా వెళ్ళాలి సరదాగా ఈ వానాకాలంలోనే కదా బీచ్ దగ్గర కానీ ఇంకెక్కడికైనా కానీ అని అనుకుంటారు. కానీ చిన్నపిల్లలతో ఎప్పుడైనా సరే బీచ్ దగ్గర కానీ వానాకాలంలో వెళ్ళకూడదండి. ఎప్పుడైనా సమ్మర్లోనే వెళ్ళాలండి. ఈ వానాకాలం అనేది చాలా డేంజర్ అన్నమాట. చాలా జాగ్రత్త పాటించాలి. మీకు స్విమ్మింగ్ రాకపోతే కానీ బీచ్ దగ్గరికి వెళ్ళమాకండి. స్విమ్మింగ్ వస్తేనే వెళ్ళండి. ఎందుకంటే అక్కడ రిప్ కరెంట్ అనేది ఉంటుంది. అక్కడ స్విమ్మింగ్ తెలియకపోతే చాలామంది ఆ రిప్ కరెంట్ అనేది వచ్చేసి వేవ్స్లో కొట్టుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు స్విమ్మింగ్ మీ పిల్లలకు కూడా నేర్పించండి, మీ పెద్దవాళ్ళకు కూడా నేర్పించండి. ఈ ఈ వ్లాగ్లో వచ్చేసి నేను కొన్ని వీడియోస్ అనేది జోడీ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా కొన్ని వీడియోస్ వచ్చేసి వాటరీ ఉంటాయి, కొన్ని నా బాబు ఉంటాయి, మా నాన్నగారు ఉంటారు ఈ వీడియోలో. మీరు చూసుకున్నట్టయితే ఈ టైల్స్ వచ్చేసి టైల్స్ వీడియో కూడా ఉంటాయి అన్నమాట. ఇది వర్క్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ అతను నాకు వీడియో పంపించాడు నా సపోర్టింగ్ కోసం. ఏదైనా వీడియోస్ ఉంటే సెండ్ చేయరా అంటే, తను ఇగో అమౌంట్ మొత్తం ఇచ్చా కానీ సగం ఇచ్చి సగం ఆపేసరికి ఈ టైల్స్ వాళ్ళు కూడా మొత్తం పూర్తిగా పని బంద్ చేయడం అనేది జరిగిందనమాట. సరిగ్గా వేయకపోవడం వల్ల వాటర్ లీకేజ్ అవ్వడం అలా జరిగిందనమాట. అందుకే టైల్స్ కూడా తీసేస్తున్నారు. నేను రోజు ఒక వీడియోస్ కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి. నా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీకు స్విమ్మింగ్ రాకపోతే నీళ్ళలో దిగకండి. కరెంటు జోలికి, నీళ్ళ జోలికి, గాలి, ఈ మూడింటికి చాలా దూరంగా ఉండాలన్నమాట. ఎప్పుడైనా సుడిగాలి వచ్చినప్పుడు కానీ, వాన భయంకరంగా వస్తున్నా లేదా మామూలుగా వస్తున్నా సరే పక్కగా ఏదైనా నీడలో ఏదైనా అపార్ట్మెంట్ కింద కానీ లేదా పెట్రోల్ బంక్ దగ్గర కానీ ఉండండి. మీకు తెలియని ఏరియాలో వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ గుంటలు ఉండే అవకాశం ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ కుటుంబానికి మీరు తప్ప ఇంకే ఆధారం ఉండదు కాబట్టి. ఎవరైనా అంతే అన్నమాట. పెద్దవాళ్ళే కదా పనికి వెళ్ళేది, ఎవరైనా చిన్నపిల్లలు ఇంటికాడే ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. జాగ్రత్త తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తుంటే ఏం కాదండి. కాకపోతే జాగ్రత్తగా అనేది ఉండాలి ఎప్పుడైనా సరే. జాగ్రత్త లేకపోతే మాత్రం చాలా బాధపడాల్సి వస్తుంది అన్నమాట. నేను వ్లాగ్స్ చేయడం అనేది ఈరోజు వచ్చేసి జూన్ 12 అనమాట. జూన్ 14, 2026 అనమాట. ఈ రోజు నుంచి నేను రోజు ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేయండి. నాకు సినిమాలలో నటించడం అంటే చాలా బాగా ఇష్టం అన్నమాట. ఆ కోరిక, నేను నా గోల్ని రీచ్ అవుతాను కంపల్సరీగా. అలానే యూట్యూబ్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి మీరు. నేను ఇలాంటి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను అన్నమాట. ఖమ్మంకి సంబంధించినవి కానీ, లేకపోతే ఖమ్మంలో జరిగే వింతలు విశేషాల గురించి కానీ యూట్యూబ్లో ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే నేను ప్రజెంట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నా కానీ నాకంటూ ఒక గుర్తింపు రావడానికి కోసం యూట్యూబ్ అనేది కంటెంట్ క్రియేషన్ కోసం నేను ఉపయోగించుకుంటున్నాను. నాలోని ప్రతిభ చూపించుకోవడానికి ఇది ఒక దారి అన్నమాట. నేను ఒక ఫిల్మ్ డైరెక్ట్ అవ్వాలని లేకపోతే యాక్టింగ్ చేయాలనేది నాకు ఒక ప్యాషన్ ఉంది అన్నమాట. దానివల్లనే నేను కొన్ని వీడియోస్లో అవపడతాను, కొన్ని వీడియోస్లో అవపడాను అనమాట. ఇక నుంచి డైరెక్ట్గా వ్లాగింగే చేస్తాను అనమాట, ఫేస్ రివీల్ చేస్తూ. ప్రజెంట్ ఒక 2-3 వీడియోల వరకు ఎడిటింగ్ ప్లస్ థంబ్నెయిల్ మేకింగ్ అది అంతా నేర్చుకుంటున్నాను అనమాట. అప్పటి వరకు కొద్దిగా వీడియోస్ డిస్టర్బెన్స్గా అయినా ఉన్నా కానీ మీరు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఈసారి నుంచి ఆ మిస్టేక్స్ అనేది చేయను. ఎప్పుడైనా మిస్టేక్స్ చేస్తే కొద్దిగా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ నన్ను ఆదరించినందుకు. చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంత సపోర్ట్ వస్తుందని నేను అనుకోలేదు. నా యూట్యూబ్ ఛానల్కి చాలామంది నాకు కామెంట్స్ చేసి చెప్తున్నారు. ప్లస్ నా వ్లాగింగ్స్ అందరూ చూస్తున్నారు అనమాట. మీరు కూడా వ్లాగింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ ఉంటుంది. వ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్ ఇవన్నీ ఉంటున్నాయి అన్నమాట. జాగ్రత్తగా చేస్తూ ఉండండి అనమాట. మీరు కూడా నాకంటూ ఒక సపోర్ట్ చేయండి. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి.
అందరూ నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.